హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెక్షన్ 40B పార్ట్నర్స్ రెమ్యూనరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, సెక్షన్ 40Bలో రెండు పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ 1 డీల్స్ విత్ ది ఇంట్రెస్ట్ పెయిడ్ టు ది పార్ట్నర్స్. పార్ట్ 1 డీల్స్ విత్ ది ఇంట్రెస్ట్, whereas part 2 deals with the remuneration of the partners. అంటే సాలరీస్, బోనస్, కమిషన్, ఎవ్రీథింగ్ పార్ట్నర్స్కి ఎంతైతే రెమ్యునరేషన్ పే చేస్తున్నారో అది. ఫస్ట్ థింగ్, ఒక పార్ట్నర్కి తన పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎంత ఇంట్రెస్ట్ పే చేయొచ్చు అంటే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే పే చేయొచ్చు ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ది పార్ట్నర్షిప్ డీడ్. అంటే డీడ్లో క్లాజ్ ఉండాలి, పార్ట్నర్స్ ఆర్ ఎలిజిబుల్ టు దిస్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఒక క్లాస్ ఉంటేనే పార్ట్నర్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి అట్ ఎనీ కాస్ట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 12% పర్ యానం. ఇంట్రెస్ట్ 12% కన్నా పర్ యానం ఇంక్రీజ్ చేయకూడదు. ఓకే ప్లీజ్, ఇది పార్ట్నర్స్ లోన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఓన్లీ ఆన్ ఇంట్రెస్ట్ ఆన్ పార్ట్నర్స్ క్యాపిటల్. క్యాపిటల్ మీద పే చేసే ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్ లోన్ కాదు, దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ ఈస్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్. సిమిలర్లీ పార్ట్నర్స్కి ఎంత రెమ్యునరేషన్ పే చేయొచ్చు అంటే ఫస్ట్ థింగ్ యాజ్ యూజువల్ ఇట్ హ్యాస్ టు బి ఆథరైజ్డ్ బై ది డీడ్. సో పార్ట్నర్షిప్ డీడ్లో ఆథరైజ్ చేసి ఉండాలి. సెకండ్ పాయింట్, ఇట్ హ్యాస్ టు బి పెయిడ్ ఓన్లీ టు ది వర్కింగ్ పార్ట్నర్. ఎవడైతే యాక్టివ్గా తన బిజినెస్లో పార్ట్నర్షిప్ బిజినెస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడో సో అతనికి మాత్రమే పే చేయాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి లిమిట్. ఈ లిమిట్ ఏందో ఒక్కసారి చూద్దాము. ఈ లిమిట్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే బుక్ ప్రాఫిట్ మీద బేస్ అయి ఉంటుంది. బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే చూడండి, ఫస్ట్ లిమిట్ చూద్దాము, దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి అనేది. నెక్స్ట్, ఎనీ రెమ్యునరేషన్ పెయిడ్ టు ఏ పార్ట్నర్ authorized by the partnership deed and falling after the date of deed in excess of the following limits. So dantlo first one, book profit. On the first 3 lakh rupees of book profit or in case of loss, in case loss vaste kuda enta pay cheyochu ante 1,50,000 or 90% of the book profit, whichever is higher. Next, on the balance of the book profit 60% of the book profit. So this is the limit. దీని మించి పే చేయకూడదు. సో కంబైనింగ్ ఆల్ ది పార్ట్నర్స్, అందరి పార్ట్నర్స్కి పే చేసే రెమ్యునరేషన్ దీని మించి ఇంక్రీజ్ చేయకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్కి, ఏ అనే పార్ట్నర్షిప్ ఫర్మ్కి ఒక 4 lakh rupees బుక్ ప్రాఫిట్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు వీళ్ళు వాళ్ళ పార్ట్నర్స్కి అందరికీ ఎంత పే చేయొచ్చు అంటే ఫస్ట్ 3 lakhs మీద ఎంత 1,50,000 ఆర్ 90% ఆఫ్ 3 lakhs, which comes to around 2,70,000. నెక్స్ట్ బ్యాలెన్స్ 1 lakh మీద 60% అంటే 60,000. సో రెండు యాడ్ చేస్తే దీంట్లో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. సో 2,70,000 ప్లస్ 60,000 విచ్ విల్ కమ్స్ అరౌండ్ 3,30,000. సో 3,30,000 రూపీస్ పే చేయొచ్చు టోటల్గా మ్యాక్సిమం. సో దీనికన్నా ఎంతన్నా ఎక్కువ పే చేస్తే దట్ విల్ బి కంప్లీట్లీ డిజలౌడ్, రైట్. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ ఫర్మ్ హ్యాస్ పెయిడ్ 7,50,000 యాజ్ రెమ్యునరేషన్ టు ఇట్స్ పార్ట్నర్స్. సో 7,50,000 పే చేసింది పార్ట్నర్స్ కి రెమ్యునరేషన్ కింద ఫర్ ది ప్రీవియస్ ఇయర్ 16-17 ఇన్ అకార్డెన్స్ విత్ ది పార్ట్నర్షిప్ డీడ్. అంటే యాజ్ పర్ డీడ్ ప్రకారమే ఆథరైజ్డ్ పేమెంటే చేశారు. సో దాని బుక్ ప్రాఫిట్ ఎంత అంటే 10 lakh rupees అన్నాడు. సో వీళ్ళు ఇంతకి అలౌడా కాదా చూద్దాము. సో ఫస్ట్ 10 lakh rupees బుక్ ప్రాఫిట్, దీన్ని ఫస్ట్ స్ప్లిట్ చేసుకుందాం. 3 lakhs బ్యాలెన్స్ ఆఫ్ ది బుక్ ప్రాఫిట్ 7 lakhs. సో 3 lakhs మీద ఎయిదర్ 1,50,000 ఆర్ 90% of 3 lakhs, which will comes to 2,70,000. Again, దీంట్లో whichever is higher కాబట్టి సో 2,70,000 ప్లస్ ఈ 7 lakhs లో 60% of the book profit, which will comes around 4,20,000 rupees. సో టోటల్ యాడ్ చేస్తే 6,90,000. సో టోటల్ 6,90,000 రూపీస్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్ పే చేయొచ్చు. కానీ ఇక్కడ ఫర్మ్ ఎంత పే చేసింది అంటే 7,50,000 పే చేసింది. ద డిఫరెన్స్ అమౌంట్ విల్ బి యాడెడ్ బ్యాక్ టు ప్రాఫిట్ లేదా డిజలవ్ అనుకోండి, రైట్. నెక్స్ట్
ఇప్పుడు బుక్ ప్రాఫిట్ అంటే ఏందో చూద్దాం. మెయిన్ డెఫినేషన్. బుక్ ప్రాఫిట్ మీన్స్ యాక్చువల్ ఇట్ ఈస్ ఎ నెట్ ప్రాఫిట్, నథింగ్ బట్ నెట్ ప్రాఫిట్ అది. బట్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ప్రొవైడింగ్ ఫర్ రెమ్యునరేషన్, ఇఫ్ ఆల్రెడీ రెమ్యునరేషన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. ఒకవేళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్ట్నర్షిప్ ఫర్మ్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకోండి. సో సేల్స్, ఆల్ ఎక్స్పెన్సెస్, సో సేల్స్ 10 lakhs అనుకుందాం, ఆల్ ఎక్స్పెన్సెస్ 8 lakhs అనుకోండి. సో బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్నే బుక్ ప్రాఫిట్ అని పిలుస్తాడు. బట్ బుక్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ రెమ్యునరేషన్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఫర్మ్ వాళ్ళు రెమ్యునరేషన్ ని, పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఒక 1 lakh డిడక్ట్ చేసుంటే సే ఇక్కడ 1 lakh నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో నెట్ ప్రాఫిట్ 1 lakh. ఇక్కడ బుక్ ప్రాఫిట్ ఎంత అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్, సో 1 lakh, సో విచ్ విల్ బికమ్ 2 lakh rupees. సో బుక్ ప్రాఫిట్ ఇక్కడ 2 lakhs. సో వెరీ వెరీ సింపుల్. ఇది జస్ట్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్ ఈస్ కాల్డ్ as బుక్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇక్కడ అగైన్ వర్కింగ్ పార్ట్నర్ అంటే డెఫినేషన్ మనం డిస్కస్ చేశాం కదా. వర్కింగ్ పార్ట్నర్ మీన్స్ హూ ఈస్ ఎంగేజ్డ్ యాక్టివ్లీ ఇన్ ది అఫైర్స్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో అతన్ని వర్కింగ్ పార్ట్నర్ అని పిలుస్తారు. ఇంకొకసారి చూద్దాం సెక్షన్ 40B. సో సెక్షన్ 40B లో 2 parts ఉన్నాయి. వన్ డీల్స్ విత్ ది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అదర్ డీల్స్ విత్ ది రెమ్యునరేషన్ ఆఫ్ పార్ట్నర్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎప్పుడు పే చేయొచ్చు అంటే ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ది డీడ్. సో పార్ట్నర్షిప్ డీడ్ ఆథరైజ్ చేసుంటే పే చేయొచ్చు. అట్ ఎనీ కాస్ట్ 12% per annum మించకూడదు. నెక్స్ట్ రెమ్యునరేషన్ లో కూడా సేమ్ పాయింటే, డీడ్ ఆథరైజ్ చేయాలి. పెయిడ్ ఓన్లీ టు ది వర్కింగ్ పార్ట్నర్. అగైన్ వర్కింగ్ పార్ట్నర్ అంటే హూ ఈస్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ది బిజినెస్. నెక్స్ట్ లిమిట్ దాటకూడదు. సో లిమిట్ ఎంత అంటే లిమిట్ బుక్ ప్రాఫిట్ మీద బేస్ అయి ఉంటుంది. సో బుక్ ప్రాఫిట్ ఎలా క్లాసిఫై చేస్తారు అంటే 3 lakhs ఆర్ లాస్ వచ్చుంటే 1,50,000 ఆర్ 90% విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీసుకోవాలి. బ్యాలెన్స్ ఆఫ్ ది బుక్ ప్రాఫిట్ లో 60% తీసుకోవాలి. సో ఇది సెక్షన్ 40B. దీనికన్నా ఎవరన్నా ఎక్కువ పే చేసి ఉంటే ఇఫ్ ఎనీ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఆ బ్యాలెన్స్ అంతా ఏమైపోతుంది అంటే కంప్లీట్లీ డిజల్వ్ అవుతుంది లేదా యాడ్ బ్యాక్ చేసేస్తారు నెట్ ప్రాఫిట్ కి.